తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్తలో వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ ఆ వార్త సారాంశం ఏంటంటే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒక పెద్ద చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఆ సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్సెస్లో ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ కాకుండా ఆ సన్నివేశాలన్నింటిలోనూ ఒక డూప్తో మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరు, అతను యాక్షన్ సన్నివేశాల్లో నటించకుండా డూప్ని ఎందుకు పెట్టుకున్నారనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఆయన ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అని, ఆయన ఒక పెద్ద చిత్రంలో నటిస్తున్నారని, కానీ ఆ చిత్రంలో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ అన్నిట్లో కూడా ఈయన నటించకుండా ఒక డూప్ తోటి మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటి వార్త వస్తూ ఉంది. ఇంతకీ ఎవరా పాన్ ఇండియా సూపర్ స్టార్? అతను యాక్షన్ సన్నివేశాల్లో ఎందుకు నటించడం లేదు, ఎందుకు డూప్ను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? మనందరికీ తెలిసినటువంటి యాక్టర్, చాలా మంచి ఇమేజ్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక స్టార్ యాక్టర్, పైగా అవివాహితుడు. ఆయన అంటే ఆ మధ్యకాలంలో కొంత ఎక్కువ టైము స్పెండ్ చేసి సినిమాలు చేశాడు. సంవత్సరానికి లేదా 2 ఏళ్ళకు ఒక సినిమా అన్నట్టు చేశాడు. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఓకే. అట్లాగే ఒక సినిమాని ఫస్ట్ టైం ఒక డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు ఆయన డైరెక్టర్తో వర్క్ చేయలేదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మాత్రం ఈ స్టార్ అభిమానులు అందరూ కూడా హర్ట్ అయ్యారు. అతని డైరెక్షన్లో చేస్తున్నావా, ఎందుకు ఇంకెవరు దొరకలేదా డైరెక్టరు అని కూడా అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదిక బాగా హోరెత్తిచ్చారు అనమాట. దాన్ని వద్దు చేయవాక అని. అయినప్పటికీ కూడా నాకు సబ్జెక్ట్ నచ్చింది, అందుకని చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చేస్తూ వచ్చాడు. ఫస్ట్ టైం ఒక బ్యానర్ తోటి ఏదైతే ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నాడో అది కూడా ఫస్ట్ టైం, ఆ బ్యానర్తో కూడా, ఆ డైరెక్టర్ తోటి ఫస్ట్ టైమే, ఆ బ్యానర్తో కూడా ఫస్ట్ టైమే. ఆ బ్యానర్ కూడా ఇది ఇప్పటి వరకు చేసిన సినిమాలోకెల్లా బిగ్ ఫిల్మ్ అనమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి గుసగుసలు ఏంటంటే ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఓకే. అసలు నిజానికి సినిమా మొత్తానికి అదే పెద్ద యాక్షన్ సీక్వెన్స్. సో అయిపోయింది, షూట్ చేశారు, అంతా అయిపోయింది. తర్వాత ఆయన వచ్చి రషెస్ చూసుకున్నారు, ఆ స్టార్ యాక్టర్ చూసుకొని ఏంటి ఎట్లా ఉంది, నాకు నచ్చలేదు, మళ్ళీ దీన్ని రీషూట్ చేయండి అని చెప్పేసి అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్లో అసలు ఆ స్టార్ హీరోనే నటించలేదు, ఆయనకు బదులుగా డూపును పెట్టారు. అదే చెప్తా, దాని దగ్గరికి వస్తున్నా అని చెప్పాడు. వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే ఆ యాక్షన్ సీక్వెన్స్లో అసలు ఆయన యాక్షనే చేయలే, ఆయన చేయలే అసలు. ఆయన బదులు ఒక డూపుని పెట్టి మేనేజ్ చేసేసారు మొత్తం. ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా ఆ స్టార్ గారి బాడీ డబులే యాక్ట్ చేశాడు. ఓకే. సో సినిమాలో మాత్రం మనకి ఆ బాడీ డబుల్ బదులు ఈయన కనిపిస్తాడు. అంత వర్క్ ఉంది దానికి, అంత విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది అన్నమాట. అంటే తాను నటించకుండా బాడీ డబుల్ తోటి యాక్ట్ చేయించి మళ్ళీ చూసి అది ఆయనకు నచ్చలేదు, మళ్ళీ ఇంకోసారి చేయించండి అంటే మళ్ళీ ఇంకొక 10 కోట్లు మళ్ళీ పెట్టాలన్నమాట. యాక్షన్ సీక్వెన్స్ లో ఈ స్టార్ హీరో నటించలా, ఆయన బదులు ఆయన బాడీ డబుల్ నటించాడు. ఆ బాడీ డబుల్ నటించినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ ఈ స్టార్ హీరోకి నచ్చలేదు. ఇప్పటికే 10 కోట్ల ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 10 కోట్ల రూపాయలు దానికి వెచ్చించాల్సిన, మళ్ళీ అదనంగా మళ్ళీ ఇప్పుడు 10 కోట్లు పెట్టాలి. మళ్ళీ దాంట్లో అయినా మళ్ళీ ఈయన నటిస్తున్నాడు అంటే ఈ 2సారి అయినా సరే రీషూట్ లో కానే కాదు, మళ్ళీ అదే బాడీ డబుల్ తోటి మళ్ళీ చేయించాలి. అది నచ్చకపోతే మళ్ళీ ఇక నాకు తప్పదు ఇక. సో రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే అది పెడతారేమో అప్పుడు ఇక, అంతే కదా. సో రెండోది కూడా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన చూస్తాడు, ఇది నచ్చలేదంటే ఉన్నట్లు బెటర్ ఏదనుకున్న ఆప్షన్ ఏదంటే అది పెట్టుకోవాల్సిందే. అది ఇప్పుడు అంత ఇండస్ట్రీలో అంతా కూడా ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటాం కదా, టాక్ ఆఫ్ ది టౌన్ లాగా ఇప్పుడు దీని గురించే అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్ కదా, పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యండి, ఈ రిస్కీ షాట్స్లో ఆయనే నటించవచ్చు కదా. నిజానికి ఆ అవకాశం ఉంది, ఇదివరకు చేశాడు అట్లాంటివన్నీ కూడా. అందరికీ తెలిసిన స్టారే,
మళ్ళీ అతని యొక్క ఆతిథ్యాన్ని కూడా అందరూ కూడా మెచ్చుకునే వాళ్ళే. కానీ ఎందుకని అంటే ఆ డైరెక్టర్ తోటి ఫస్ట్ టైం చేస్తున్నాడు, ఒప్పుకొనే చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ కూడా ఈ స్థాయి హీరోతో చేయడం అదే ఫస్ట్ టైం. పాన్ ఇండియా మూవీ చేయడం కూడా, పాన్ ఇండియా మూవీ చేయడం, అంత పెద్ద స్టార్ యాక్టర్ తోటి, టైర్ 1 యాక్టర్ తోటి, టైర్ 1 స్టార్ తోటి చేయడం కూడా ఆ డైరెక్టర్కి అదే ఫస్ట్ టైం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఏ సినిమా ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా ఏప్రిల్లోనే ఆ సినిమా మన ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయి. డేట్ కూడా అనౌన్స్ చేశారు. సో వేసవికి మంచి వినోదం. ఎందుకంటే ఆ స్టార్ యాక్టర్ ఫస్ట్ టైము ఒక కొత్త, ఇప్పటి వరకు చేయనటువంటి జానర్ సినిమా అది. సో ఒక కొత్త జానర్ తోటి అతను చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి అందులో ఓల్డ్ గెటప్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి వచ్చినటువంటి లుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా అట్రాక్ట్ చేశాయి. సో కానీ ఎందుకని బాడీ డబుల్ పెట్టి చేస్తున్నారు యాక్షన్ సీక్వెన్స్లు అనేదే చాలామందికి అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇట్లాంటి విషయాలు ఎంత దాచినా దాగవి, బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అది అనవసరంగా ఒక నెగిటివిటీకి ఆస్కారం ఇస్తుంది. మరి ఎందుకు నిజానికి తనే చేస్తే ఆ సంతృప్తి వేరు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే తనకి నచ్చిన విధంగా తానే చేసుకోవచ్చు. ఇవాళ రోజుల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళే చేసేస్తున్నారు. అవును. అది మళ్ళీ 70 years దాటిన యాక్టర్స్ అంటే కొంచెం ఎక్కువగా బాడీ డబుల్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇవాళ రోజుల్లో ఇంకా ఆయన 50sలోకి కూడా రాలే, ఇంకా 40sలో ఉన్నటువంటి ఆర్టిస్టే. సో మరి అటువంటి వాడు పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసి మరి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయ్యాడు కదా. ఎందుకంటే రిస్కీ షాట్స్ కూడా గతంలో ఆయన డీల్ చేసినటువంటి సందర్భం ఉంది. మరి ఈ షాట్స్ ఎందుకు ఆయన ఇప్పుడు బాడీ డబుల్ ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? అంటే ఏం లేదు, ఆయన ఇంకొక సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు ప్యారలల్గా, సైమల్టేనియస్గా. అందుకని ఆ సినిమా షూటింగ్కి వెళ్ళి దీనికి బాడీ డబుల్ తోటి చేంజ్ చేయమని డైరెక్టర్కి ఆర్డర్ వేసిస్తాడు. అక్కడ ఆ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్, అది కూడా ఫస్ట్ టైమే, ఇంకో వేరే సినిమా ఏదైతే చేస్తున్నాడో ఆ సినిమా కూడా ఆయనకి ఆ డైరెక్టర్తో ఫస్ట్ టైం. సో దాని మీద ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఎందుకు మొదటి నుంచి కూడా అభిమానులు వద్దంటున్నటువంటి కొలాబరేషన్. సో అందుకని అట్లా అంటున్నాడా ఏంటా అనేది ఇప్పుడు చాలామంది అదే అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. ఒకవేళ ఆ ఇష్టం లేకపోతే అసలు మొత్తానికి వద్దనుకునేది ఒక ఫైట్, అంటే ఇంపార్టెంట్ ఫైట్ అది, సినిమా మొత్తానికి ఇంపార్టెంట్. మిగతా అన్నీ కూడా ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ యాక్షన్ సీన్లు ఇదే మేజర్ అన్నిటికంటే కూడా. అలాంటి దాంట్లో ఇప్పుడు ఎక్కడో ఆయన ఫేస్ పెట్టి ఏఐ ద్వారానో ఇంకొక విఎఫ్ఎక్స్ ద్వారానో ఆ బాడీ డబుల్ని ఈయనలాగా, అంటే క్లోజ్ షాట్లో ఈయన కనపడతాడు, మిగతా అన్నీ కూడా అతనే ఉంటాడు. అంటే ఆ క్లోజ్ షాట్లు మాత్రం ఆయన ఫేస్ పెట్టి మేనేజ్ చేస్తారన్నమాట. ఆ క్లోజ్ షాట్లు కూడా ఆయనేమి యాక్ట్ చేయట్లా. ఓకే. సో ఫేస్ మాత్రం అంటే ఒక రకంగా మార్ఫింగ్ చేయటం లాంటిది అని. ఇది ఇప్పుడు అంతా కూడా ఇండస్ట్రీలో అందరూ ఎందుకు ఇంత లేజినెస్ ఎందుకు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాన్ ఇండియా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ అలాగే ప్రొడ్యూసర్ గారు కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మింగలేక కక్కలేక అంటారు కదా, అది వాళ్ళ పరిస్థితి. ఓకే. ఎందుకంటే బిజినెస్ అయిపోతుంది, అది వేరే బిజినెస్. అంటే అతను కొన్నటువంటి మార్కెట్ దృష్ట్యా. సో ఆ మధ్యకాలంలో వరుసగా 3 ఫ్లాప్లు వచ్చినప్పటికీ కూడా తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి 2 సినిమాలు అతనికి మంచి పేరే తీసుకొచ్చాయి. అందులో ఒకటి ఫుల్ యాక్షన్ ఫిలిం, సో అది మంచిగానే డబ్బులు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఒక సైన్స్ ఫిక్షన్ చేశాడు, అది కూడా బాగానే డబ్బులు సంపాదించి పెట్టింది. ఇప్పుడు మరి ఈ సినిమాకి ఫస్ట్ టైం ఇప్పుడు దాకా చేయనటువంటి ఒక జానర్ ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు యాక్చువల్గా అయితే నిర్మాతలకి దర్శకులకి అప్పుడు దాకా ఆయన చాలా ఫేవరెట్ యాక్టర్ అనే చెప్పాలి. మరి ఎందుకని అంటే వాళ్ళు కూడా ఎవరైనా సరే ఒరిజినల్ యాక్టర్తో తీయటానికి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. బాడీ డబుల్తో ఎప్పుడు యాక్చువల్గా బాడీ డబుల్ 2 సందర్భాల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒకటి డ్యూయల్ రోల్ చేసేటప్పుడు బాడీ డబుల్ యూజ్ చేస్తారు. మనకు ఒకరిని చూపిస్తూ ఇంకొకరి వెనక నుంచి చూపించడం, ఫ్రంట్ ఇద్దరిని చూపించాల్సి వచ్చినప్పుడు ఫ్రేములు కలుపుతారు. ఆ టెక్నిక్ తోటి, సినిమాటోగ్రఫీ టెక్నిక్ తోటి చేస్తారు. అది
అది అక్కడ ఒక చోట చేస్తారు. ఇంకొకటి ఎక్కువ రిస్కీ షాట్స్ ఉన్న చోట, ఫైట్స్ ఎక్కువ ఎక్కడ నుంచి దూకాల్సి వచ్చినప్పుడు అప్పటికి కూడా చాలా వరకు కూడా గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్లో చేసి రోప్ వర్క్ తోటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అవును. సో అలా అయినా చేయొచ్చు. మరీ ఎక్కువ రిస్క్ ఉన్న చోట మాత్రం బాడీ డబుల్ని యూజ్ చేస్తుంటారు యాక్షన్ సీక్వెన్స్లో. ఈ రెండు టైంలోనే మీకు డ్యూయల్ రోలో, ట్రిపుల్ రోలో చేసేటప్పుడు లేదంటే రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు మాత్రమే బాడీ డబుల్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా ఒక ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఒరిజినల్ యాక్టర్ అనేవాడు అసలు లేకుండా, సెట్స్ మీద లేకుండా కేవలం అతను బాడీ డబుల్ని యూజ్ చేసి ఒక యాక్షన్ సీక్వెన్స్ మొత్తమే తీయటం అనేది ఉండారు. అట్లాంటి యాక్టర్లు ఉండారు. మన కొంతమంది తమిళ యాక్టర్లు ఉండారు, వయసు మళ్ళిన యాక్టర్లు ఉండారు. వాళ్ళు ఎక్కువగా కూడా ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లో బాడీ డబుల్ని పెట్టే చేస్తుంటారు. మనకి సినిమాల్లో కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంటాయి. అయినప్పటికీ కూడా క్లోజ్లో వాళ్ళ క్లోజప్ షాట్ తీసుకొని మ్యాచ్ చేస్తారు కాబట్టి మనకి ఆ ఫీలింగ్ వస్తుంది ఒరిజినల్ యాక్టర్ చేసిన. ఇక్కడ మొత్తాన్ని కూడా బాడీ డబుల్తో చేయించి చివరికి హీరో ఫేస్ను పెట్టి మ్యాచ్ చేస్తారన్నారంటే అది కొంచెం ఎవరికైనా, డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ హీరోకైనా ఇది నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏముంటుంది అంత బాడీ డబుల్తో చేయించినప్పుడు. ఒకవేళ ఆ యాక్షన్ సీక్వెన్స్ కనుక మంచి బాగా తీశారని పేరు వచ్చినా ఆ సదరు యాక్టర్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది నేను చేయలేదు, నా డూప్ చేశాడు అనే ఫీలింగ్ అతనికి ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? సో ఇదే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొక 10 కోట్లు పెట్టాలా అని చెప్పి, అంటే మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ తీయటానికి. మళ్ళీ దానికి మళ్ళీ వర్క్ చేయించాలి, ఏఐ వర్క్ కానీ లేదా విఎఫ్ఎక్స్ వర్క్ కానీ. అంటే టైం వేస్ట్, మనీ వేస్ట్. అవును, శక్తి అంటే మన శక్తి వృధా, అంతే కదా. సో అది ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఆయన సాటిస్ఫై అయ్యాడు కాబట్టే దానికి ఓకే చెప్పాడు. కానీ తాను నటించకుండా బాడీ డబుల్తో చేయించుకొని మళ్ళీ రషెస్ చూసుకొని మళ్ళీ ఆయనకు నచ్చక, అంటే అక్కడ తెలిసిపోతుంది మేబీ ఆ బాడీ డబులే కనిపిస్తూ ఉండటం వల్ల అట్లా అనిపించిందేమో కూడా తెలియదు. కానీ మళ్ళీ ఆయన రీషూట్ చేయమన్నాడు అన్నాడని. సో ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా గుసగుసలుగా వినిపిస్తున్నటువంటి మాట. ఓకే. సో ఇది అంటే ఇప్పుడు ఆ పాన్ ఇండియా స్టార్ హీరోకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే ఆయన ఈ యాక్షన్ సీక్వెన్సెస్లో పాల్గొనలేకపోతున్నారు, అందుకే బాడీ డబుల్ను ఉపయోగించారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో కూడా ఏమన్నా? కొంతకాలం క్రితం ఆయనకి ఆరోగ్య సమస్యలు రావడం అనేది నిజమే. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నాడు. ఇంకొక సినిమా చేస్తున్నాడు దీంతో పాటు. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒక సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావాలి. కాకపోతే ప్రస్తుతం ఆ టైంకి, ఎందుకంటే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అయ్యేటట్లు కనిపించట్లేదు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్లు చేసి డూప్ చేత చేయించుకొని మళ్ళీ దాన్ని ఒరిజినల్ యాక్టర్ చేత ఆయన బాడీతోటి మ్యాచ్ చేయించి ఈ వర్క్ అంతా ఉంది. సో అందువల్లే ఇంకా డిలే అవుతుంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇవాళ అయితే ఇండస్ట్రీలో మాత్రం ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఒకటే, అది ఇట్లాంటి ఏదైనా ఉంటే కనుక ఏదైనా డైరెక్టర్కి వదిలిపెట్టాలి, లేదా నీకు ఓపిక ఉంటే మీరే చేసుకోవాలి. ఏదో కొన్ని షాట్లు, మరీ రిస్కీ షాట్లు వచ్చినప్పుడు మాత్రం బాడీ డబుల్ ఉపయోగించడం అనేది అది సబబే. ఎందుకంటే మీ మీద సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. మీకు ఏదైనా ఒకవేళ రిస్కీ షాట్లో దెబ్బలు తగిలితే షూటింగ్ అంతా ఆగిపోయి చాలా నిర్మాతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి వాటిల్లో బాడీ డబుల్ పెట్టడం అనేది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ కాబట్టి ఈ బాడీ డబుల్స్ వాళ్ళు చేసేయగలరు. హీరో అనేది మాత్రం చాలా కీలకమైన విషయం కాబట్టి కొన్ని వాటికి మనం బాడీ డబుల్ ఉపయోగించుకోవడం కరెక్టే అని మనం కూడా ఒప్పుకోవచ్చు. కానీ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ మొత్తం బాడీ డబుల్ని ఉపయోగించడం అనేది మాత్రం చాలామంది దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఎందుకు ఆ హీరో అంత అలసత్వం వచ్చేసిందా, అంత సోమరతనం వచ్చేసిందా అతనికి అన్నట్లుగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే తాను యాక్ట్ చేయకుండా బాడీ డబుల్తో చేయించి మళ్ళీ అది నచ్చలేదని మళ్ళీ రీషూట్ చేయమని చెప్పడం, నిర్మాతకి మళ్ళీ అది కూడా నా అంట, ఏం డబ్బులు అయిపోతున్నాయా, డబ్బులు లేవా, డబ్బులు ఏమైనా అయిపోతున్నాయని భయపడుతున్నారా
అని కూడా అంటే కాదు బాబు పర్వాలేదు మేము చేస్తాంలే అని చెప్పేసి వాళ్ళ అన్నారని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఓకే. సో ఇప్పటికే మన వ్యూవర్స్కి అయితే అర్థమైపోయి ఉంటుంది ఆ పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరనేది. మీకు గనక అర్థమైతే మీరు కమెంట్ల రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.